న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. జగ్గయ్యపేట డిపో బస్సులో గంజాయి కలకలం లేపింది. జగ్గయ్యపేట డిపోకి చెందిన బస్సు తిరుపతి వెళుతుండగా కావలి వద్ద బస్సులో బ్యాగులను చెక్ చేసిన పోలీసులకు అనుమానాస్పదంగా 2 బ్యాగులు ఉండటంతో వాటిని ఎవరివని విచారించినా ఎవరు ప్రయాణికులు సమాధానం చెప్పకపోవడంతో కావలి పోలీస్ వారు మీ డిపోలో అధికారులకు అందజేయమని డ్రైవర్లకు సూచించడంతో వారి సూచనతో జగ్గయ్యపేట డిపోకు చేరుకున్న డ్రైవర్లు డిపో అధికారులకు వాటిని అందజేశారు. వాటికి జాయింట్ గా వేసి ఉన్న తాళాలను డిపో అధికారులు పగలకొట్టి ఏముందో చూడగా ఒక బ్యాగులో బట్టలు, మరో బ్యాగులో 3 ప్యాకెట్లలో సుమారు 3 కేజీల 870 గ్రాములు గంజాయి ఉందని గుర్తించి డ్రైవర్లతో ఫిర్యాదు చేయించి జగ్గయ్యపేట ఎస్ఐడి ఆనంద్ కుమార్ కు వాటిని అందజేశారు. డిపో నుండి 10:30కి బస్ అవుట్ చేసి 10:45కి జగ్గయ్యపేట నుంచి బయలుదేరాం. విజయవాడ వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి విజయవాడ వచ్చిన జనాలు మొత్తం విజయవాడలో దిగిపోయారు. మళ్ళీ అక్కడ 1/2 గంటలో మళ్ళీ బయలుదేరాం తిరుపతికి. అప్పుడు జనాలు ఎక్కారు. మేము బస్సు తోలుతున్నాం, మా సైడ్ ఎవరు టికెట్లు కొడతా ఉన్నాడు. అట్లా బండి ఎక్కుతా దిగుతూ ఉన్నారు. చిలకలూరుపేట వెళ్ళాక అక్కడ భోజనం చేసినాము, మళ్ళీ బయలుదేరాము. కావలి బస్ స్టాండ్లో బాగానే జనాలు దన్న మొత్తం ఎక్కారు. సీట్లు ఖాళీ లేవని మళ్ళీ దిగిపోయారు. కావలి దాటిన తర్వాత మన టోల్ గేట్ ఒకటి ఉంది. టోల్ గేట్ దగ్గర పోయేపాటికి వాళ్ళు పోలీసు వాళ్ళే ఎక్కారు, బండి చెక్ చేశారు. చెక్ చేసినప్పుడు ఈ బ్యాగ్ ఎవరిది అన్నప్పుడు ఎవరు కూడా సమాధానం లేదు. బాబు మరి ఈ బ్యాగ్ తాళం వేస్తుంది, మీరు పగల కొడతారని మమ్మల్ని అడిగారు. మేము పగల కొట్టమండి అని చెప్పాము. మరి ఈ బ్యాగ్ ఏం చేస్తారని అన్నారు. పగల కొడితే మీరే పగల కొట్టి చెక్ చేయండి అన్నాం. అధికారం వాళ్ళకు ఉంది కాబట్టి. లేదమ్మా మేము మీరు పగల కొట్టేటట్టయితే పగల కొట్టమన్నారు. మేము పగల కొట్టమన్నాం. మరి ఏం చేస్తారన్నారు. ఇట్లా మేము ఎవరైనా బ్యాగులు బోగులు ఏమైనా మర్చిపోతే డిపోలో బస్ స్టాండ్ మా డిపోలో హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. సరే అదే పని చేయండి అన్నారు. దానికి తోడు స్టాఫ్ ఒక అతను ఉండు, సీనియరు, ఇంకా 2 ఏళ్ళ 3 ఏళ్ళ రిటైర్మెంట్ అంట. ఆయన నెల్లూరు దిగుతాడు. అతను కూడా అదే మాట చెప్పిండు. ఏమంటే మేము ఎవరన్నా మర్చిపోతే డిపోలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. అరే బాబు మీకెందుకు లేనిపోయింది, మీరు డిపోలో హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పారు. మా డిపోలో వాణి మేడం ఉంది, ఆమెకి తెలియజేసా ఫోన్ చేసి, మేడం ఇట్లా జరిగిందని. సరే ఆ బ్యాగ్ మళ్ళీ మిమ్మల్ని ఎవరన్నా అడిగినా ఇయ్యమాకండి, మాకు తెలియకుండా మీరు ఇవ్వద్దు, అది జాగ్రత్తగా మీరు డిపోకి హ్యాండ్ ఓవర్ చేయండి, తీసుకొచ్చాడు ఒక చెప్పండి అన్నారు. తీసుకొచ్చి సెక్యూరిటీ ఆయంలో వాళ్ళ ముందు ఓపెన్ చేసాం. తీరా ఈ పొట్లాలని తెలిసింది. ఈ లోపు డిపో మేనేజర్ గారు వాళ్ళకి అందరికీ తెలిసింది. ఇంకా స్టేషన్లో చెప్పమంటే స్టేషన్ కాడికి తీసుకొచ్చి సార్ వాళ్ళకి చెప్పాం. అది జరిగింది. దాంట్లో ఏముంది, పొట్లాల్లో ఏముంది? అది గంజాయి అని అన్నారు. ఇంతవరకు నేను కూడా చూడాలి, ఫస్ట్ టైం. అది గోంగూర లాగుంది. అది జరిగింది.